హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు మొదటి టాపిక్ వచ్చేసి వరల్డ్ హెల్త్ డే. సాధారణంగా దీన్ని ఏప్రిల్ 7వ తారీఖు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7th జరుపుకుంటారు. సో ఈ వరల్డ్ హెల్త్ డే అనేటటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని 1948లో ప్రారంభించినటువంటి రోజున దీన్ని సాధారణంగా వరల్డ్ హెల్త్ డేగా చెప్తూ ఉంటారు. అయితే ఎవ్రీ ఇయర్ థీమ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. సో హెల్దీగా మొదలు పెట్టాలి అంటే ఆరోగ్యంగా మొదలు పెట్టాలి, అలాగే ఆశాజనకంగా భవిష్యత్తు ఉండాలి. దీనికి సంబంధించి ఎక్కువగా ఈ ఇయర్ వచ్చేసి మెటర్నల్ అండ్ న్యూ బార్న్ అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, అలాగే గర్భస్థ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడారు. ఈ ఇయర్ కూడా కొన్ని గ్లోబల్ క్యాంపెయిన్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా మెటర్నల్ అండ్ ఇన్ఫాంటల్ డెత్స్ అంటే మనకి చిన్నపిల్లలు 1 నుంచి 5వ సంవత్సరం లోపు చనిపోతూ ఉంటారు. ఈ డెత్స్ని ప్రివెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రివెంటబుల్ మెటర్నల్ డెత్స్ కూడా అంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని కాంప్లికేషన్స్ వల్ల మరణిస్తూ ఉంటారు. ఈ డెత్స్ని కూడా ప్రివెంట్ చేయాలనేది మెయిన్ ఇష్యూ. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే ఏంటంటే ప్రపంచంలో ఈ గ్లోబల్ హెల్త్ ఇష్యూస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇంకా ఇతరత్ర వాటిపైన ఇది అవగాహన పెంచాలని అనుకుంటారు. అలాగే యాన్యువల్ థీమ్ అనేటటువంటిది పబ్లిక్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత ప్రియారిటీ ఇస్తుంది అనేటటువంటిది ఈ థీమ్లో చెప్పబడుతుంది. అలాగే మీరు 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూస్తే 1945 వరకు కూడా 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. తర్వాత చాలామంది 2వ ప్రపంచ యుద్ధంలో కొన్ని కోటాను కోట్ల మంది 2 నుంచి 3 కోట్ల మంది చనిపోయారు. ఈ ప్రపంచ యుద్ధంలో మరణించిన తర్వాత ప్రపంచం అంతా కూడా చాలా రకాల భయంకరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చాయి. ఎందుకంటే రకరకాల కాంటాక్ట్స్ వల్ల ఈవెన్ బయోలాజికల్ వార్ఫేర్స్ లాంటివి కూడా జరిగాయి. సో అప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా హెల్త్ ఆస్పెక్ట్స్ ఏవైతే అంటే ఈ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వీటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒకళ్ళు ఓవర్సీ అండ్ మానిటరింగ్ చేసేందుకు, ప్రపంచ దేశాలకు సహాయపడేందుకు ఒక ప్రపంచ స్థాయి సంస్థ అనేటటువంటిది ఉండాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. అయితే కీ థీమ్ ఆఫ్ 2025 మెటర్నల్ న్యూ బార్న్ హెల్త్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ గోల్స్ కొన్ని తీసుకున్నారు, లక్ష్యాలు. అదేంటంటే మదర్స్ అండ్ ఇన్ఫాంట్స్ అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే చిన్నపిల్లలు ఎవరైతే అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలు ఉంటారో వాళ్ళని కాపాడడం, ముఖ్యంగా ప్రివెంటబుల్ డెత్స్ అంటే కొన్ని మరణాలను మనం పూర్తి స్థాయిలో నివారించగలం, అలా నివారించదగినటువంటి మరణాలను ఆపాలి. అలాగే హెల్త్ కేర్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. సాధారణంగా మీరు చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్తీగా ఉంటే అప్పుడు పుట్టేటటువంటి పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. అందుకే కదా మనకి చిన్నపిల్లలకి తల్లిపాలే శ్రేష్టం అని చెప్తూ ఉంటారు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ని చాలా పౌష్టిక ఆహారం తినాలని డాక్టర్స్ ఎప్పుడు కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక అంశం. అలాగే అర్జెన్సీ ఆఫ్ మెటర్నల్ అండ్ న్యూ బార్న్ హెల్త్కి సంబంధించి 3 లక్షల ఉమెన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రెగ్నెన్సీ ఆర్ చైల్డ్ బర్త్ అంటే ఏదో బిడ్డ అడ్డం తిరగడమనో లేదంటే మరొకటో లేదా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి కొన్ని కాంప్లికేషన్స్ కారణంగానో దాదాపుగా ప్రపంచంలో 3 లక్షల మంది సంవత్సరానికి మరణిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది 3 లక్షలు ఇంటూ 2 వేయండి, ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డను కూడా మీరు లెక్క పెడితే 6 లక్షల మంది ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, చైల్డ్ బర్త్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోతున్నారు. వీటికి బెస్ట్ ఆన్సర్ ఏంటి? మనం ఎప్పుడు కూడా డెలివరీస్ అనేటటువంటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయాలి. అంటే ఈ పిల్లల్ని కనడం అనేటటువంటి ఈ ప్రాసెస్ని డాక్టర్ల ఆధ్వర్యంలో చేయాలి, కానీ అన్ని దేశాల్లోని ఇది జరగట్లేదు. సో ఇది ఒక సమస్య. అలాగే 2 మిలియన్ న్యూ బార్న్ డెత్స్ ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల మంది అప్పుడే పుట్టినటువంటి పిల్లలు చనిపోతున్నారు. అలాగే 2 మిలియన్ స్టిల్ బర్త్స్ మెనీ ప్రివెంటబుల్ విత్ టైమ్లీ కేర్ అంటే ఈ 2 లక్షల మరణాలను కూడా మనం కరెక్ట్ సమయంలో వైద్యం అందించగలిగితే వీటిని నివారించగలము. సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి 7 సెకండ్లకు ఒక బిడ్డ మరణిస్తుంది అంటే ఇది ప్రపంచం సాధించినటువంటి డెవలప్మెంటా లేదంటే అండర్ డెవలప్మెంటా? సో మీరు చెప్పండి. అలాగే గ్లోబల్ హెల్త్ గ్యాప్స్లో కూడా చాలా దేశాల్లో కొన్ని మెటర్నల్ అండ్ న్యూ బార్న్ హెల్త్ టార్గెట్స్ ప్రతి ఇయర్ మనం పెట్టుకుంటూ ఉంటాం. 2030కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా పెట్టాం. ఈ టార్గెట్స్ని చాలా దేశాలు మీట్ అవ్వట్లేదు, ముఖ్యంగా ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు. అలాగే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద. ఎప్పుడైతే మదర్స్ తల్లులు హెల్తీగా ఉన్నారో, ఆరోగ్యంగా ఉన్నారో, పిల్లలు కూడా చాలా అద్భుతమైన ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తారు.
ప్రారంభ దశలోనే ఆరోగ్యం లేదనుకోండి ఇంకా ఏం సాధించగలుగుతారు? తర్వాత క్రమంలో వాళ్ళకి రావచ్చు కాక, అది వేరే సంగతి. కానీ ప్రారంభ దశలోనే ఆరోగ్యం అనేటటువంటిది లేకపోతే పిల్లలు చాలా డిసీజెస్ వీటిన బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. పోలియో ఇట్లాంటి ఇబ్బందులు కూడా వస్తాయి. సో కాబట్టి మన కమ్యూనిటీ డెవలప్ అవ్వాలన్నా, మోర్టాలిటీ రేట్స్ తగ్గాలి అన్నా, ఆర్థికంగా మనం ప్రగతి వృద్ధి సాధించాలన్నా తల్లుల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి WHO చెప్తోంది. సో కీ స్ట్రాటజీస్ వీటికి సంబంధించి ఏం చెప్తున్నారంటే, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రొటీన్గా చెకప్ చేయాలి, అలాగే ఏ రకమైన పౌష్టికాహారం తినాలి, ఏ రకమైన ఎక్సర్సైజులు చేయాలి, కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని అవాయిడ్ చేయాలంటారు. సో వీటిపైన అవగాహన తీసుకురావాలి. ఈ మధ్యకాలంలో నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, అక్కర్లేని చర్చలు ఎక్కువైపోతుంటాయి మన ఇంటర్నెట్లో. గర్భం వచ్చినప్పుడు బొప్పాయి తినాలా వద్దా, దీనికి ఒక టీవీ ఛానల్ కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్స్, ఒక 2-3 వక్తలు వస్తారు, డిబేట్ దాని మీద, తింటే ఏమవుతుంది, ఏమవ్వదు. సాధారణంగానే మీరు పరగడుపుతో బొప్పాయి ముక్కలు తిన్నారనుకోండి, కడుపులో క్రాంప్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, పొద్దున్నే ఏమీ తినకుండా బొప్పాయి తినండి, వీడిగా ఆరోగ్యానికి మంచిది. తక్కువ తింటే, ఎక్కువ తిన్నారనుకోండి బాగుందని చెప్పేసి కడుపులో క్రాంప్స్ వస్తాయి, అంటే చాలా కడుపు నొప్పి వస్తుంది మీకు. సో గర్భస్థంగా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్కి ఎప్పుడైతే అలాంటి కడుపు నొప్పి వచ్చిందో భరించగలరా? అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ బొప్పాయి తినద్దంటారు తప్ప, ఆ బొప్పాయి వల్ల ఏదో గర్భస్రావం అవుతుందని కాదు. కానీ ఇమాజిన్, అప్పుడే ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఉన్నటువంటి ఒక ప్రెగ్నెంట్ లేడీకి బొప్పాయి తినడం వల్ల కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఎంత కంగారు పడతారు వాళ్ళు. సో అది సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, అందుకు తినద్దంటారు. దీనికి ఒక పెద్ద చర్చ. ఇలాంటి అక్కర్లేని చర్చలు ఉంటాయి మన దాంట్లో, టీవీస్లో ఎక్కువగా, న్యూస్ ఛానల్లో ఈ మధ్యన డిబేట్లు, ఎవడొస్తారో తెలియదు డిబేట్కి. సో దాని మీద విషయ పరిజ్ఞానం ఉండదు, ఏమీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నిజంగా పౌష్టికాహారం ఏం తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువగా తినాలి, అలాగే డి విటమిన్ ఎక్కువగా ఉండాలి. ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd మంత్ వరకు దాటాలి ప్రెగ్నెన్సీ అంటే, డి విటమిన్ పుష్కలంగా ఉండాలి. అలాగే హెమోగ్లోబిన్ 12% పైన ఉండాలి. మన దేశంలో హెమోగ్లోబిన్తో బాధపడుతున్న వాళ్ళు ఈ రక్తహీనత, ఎనీమియా అని అంటాం కదా, ఇది దాదాపుగా 56% ఉమెన్ లెస్ హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉంటాయి. ఇవి ఎవడు మాట్లాడు, అది తినాలా వద్దా, ఇది జరుగుతుంది కదా మనకి సోలార్ ఎక్లిప్స్, అది వచ్చినప్పుడు గ్రహణం, సూర్యగ్రహణం అది వచ్చినప్పుడు వెళ్ళాలా లేదా, ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. సో కాబట్టి మెంటల్ హెల్త్ అనేటటువంటిది కూడా మదర్స్కి చాలా అద్భుతంగా ఉండాలి. అలాగే కేర్ ఉండాలి. చైల్డ్ బర్త్, పుట్టిన వెంటనే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి టెంపరేచర్లో పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ డెత్స్ని అవాయిడ్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించే మెటర్నల్ అండ్ న్యూబార్న్ హెల్త్ ఏదైతే ఉందో, జాతీయ స్థాయిలో ప్రతి దేశము కూడా దీన్ని ప్రియారిటీగా చేయాలని WHO చెప్తోంది. అలాగే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యంగా హాస్పిటల్స్, బెడ్స్, గైనకాలజిస్టులకు సంబంధించినటువంటి డాక్టర్స్, వీళ్ళందరూ కూడా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డబ్బులు పెట్టాలి ప్రభుత్వం. అలాగే కమ్యూనిటీస్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, వీటి వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి, దీనివల్ల ప్రపంచం ఎట్లా ముందుకెళ్తుంది, ఇవన్నీ కూడా మనం చెప్పగలగాలి. అలాగే పార్ట్నర్షిప్స్ ఉండాలి బెటర్ హెల్త్ కేర్ డెలివరీకి సంబంధించి. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం ఈ ప్రివెంటబుల్ డెత్స్ అనేవి తగ్గించవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జీరో పవర్టీ P4 ఇనిషియేటివ్. సాధారణంగా మనందరికీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక కాన్సెప్ట్ తెలుసు. ఇందులో ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు కలిసి ఒక పార్ట్నర్షిప్గా ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తాయి. సాధారణంగా భారతదేశంలో ఇలా బాగా హిట్ అయినటువంటి ప్రాజెక్ట్స్, ఒకటి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్, 2 హైవే డెవలప్మెంట్. ఈ 2 కూడా చాలా వరకు మనం PPP ప్రాజెక్ట్స్లోనే చేసాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి P4 ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. చాలామంది తెలియక కొంతమంది పీపుల్ అంటే ఏంది, పబ్లిక్ అంటే ఏందని విమర్శిస్తున్నారు. పీపుల్ అంటే జనాలు, పబ్లిక్ అంటే ప్రభుత్వం, 2 వేరు. పీపుల్ వేరు, పబ్లిక్ వేరు. ఇది దయచేసి గమనించాలి. ఈ P4 ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో కొత్తగా తీసుకొచ్చింది కాదు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్, జాగ్రత్తగా వినాలి, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రపంచ స్థాయిలో ఆల్రెడీ ఈ P4 ఇనిషియేటివ్ని చాలా దేశాల్లో మొదలుపెట్టారు. బట్ మన దేశంలో దీన్ని ఇప్పటివరకు ఎవరూ మాట్లాడలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చిందని అనుకోవడం కూడా అతిశయోక్తి అవుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద వరల్డ్. మీరు P4 ఇనిషియేటివ్ అని కొట్టండి, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని స్వర్ణాంధ్ర 2047 అభివృద్ధి దిశగా సాగించేందుకు తీసుకుంటున్నారు. దీన్ని మార్చి 30, 2025న ఉగాది రోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదేంటంటే బేసికల్గా 2047 కల్లా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి పేదరికాన్ని నిర్మూలించాలి అనేటటువంటి దీని యొక్క అంశం. దీనికి ఒక 10 సూత్రాలను ప్రవేశపెట్టారు. ఈ P4 ఇనిషియేటివ్ అంటే ఏంటంటే బేసికల్గా ప్రభుత్వము, ప్రైవేట్ రంగము, జనాలు
ప్లస్ జనాలంటే ఇక్కడ ఇండివిజువల్స్ని తీసుకోకుండా కుటుంబాలను తీసుకుంటున్నారు. దట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే కుటుంబాలు బాగుంటే వ్యక్తిగతంగా మనందరం కూడా బాగుంటాం, ఊర్లు బాగుంటాయి. సో కాబట్టి గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ అలాగే ఇండివిజువల్స్ కలిసి పార్ట్నర్షిప్ చేస్తారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది సమ్మిళితం అవుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఫోకస్ ఏరియాస్ ఏముంటాయంటే ముందుగా అందరికీ ఇల్లులు పంచుతారు, హౌస్ సైట్స్, ఇది ఆల్రెడీ చేస్తున్నారు, బట్ ఒక అంబ్రెల్లా కిందకు వస్తుందన్నమాట. అలాగే హైజీన్ ఫెసిలిటీస్, ముందు నీట్నెస్ అనేటటువంటిది ఉంటే చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సో దీని మీద కొంత ఫోకస్ చేస్తారు. అలాగే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అన్ని గృహాలకు కూడా 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ను అందజేస్తారు. అలాగే ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తారు, అందరికీ రిలయబుల్ విద్యుత్తును అందజేస్తారు, రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవడానికి ఇన్సెంటివ్స్ అందిస్తారు. అలాగే హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఈవెన్ విలేజెస్లో కూడా ఉంది. అలాగే ఆంట్రప్రీనర్షిప్కి సంబంధించి కొన్ని అవకాశాలను అందిస్తారు. అంటే ఎవరైనా కుటుంబాలలో సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని ముందుకెళ్లాలని అనుకునే వాళ్ళకి ఆర్థికంగా కొన్ని అవకాశాలను అందిస్తారు. మీరు అనొచ్చు, సార్ ఇవన్నీ ఇప్పటివరకు ఉన్నాయి కదా, లేవా అని. ఉన్నాయి. ఉన్నటువంటి దాన్నే కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అది కొంచెం మసాలా మిక్స్ చేసి P4 ఇనిషియేటివ్గా తీసుకొస్తున్నారు అంతే. తప్ప ఇదేదో కొత్త సెపరేట్ ప్రోగ్రామ్ ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి కాంట్రిబ్యూషన్ మోడల్ ఏంటంటే బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్ని తీసుకున్నారు, గోల్డెన్ ఫ్యామిలీస్. ఇక్కడ ఏంటంటే ముందుగా అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ అంటే బాగా వెనకబడినటువంటి కుటుంబాలకు అధికంగా ఇక్కడ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శిస్ అని కొంతమందిని తీసుకుంటున్నారు, అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కొంతమంది ఎన్ఆర్ఐస్, వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళని తీసుకొని వాళ్ళ నుంచి కొంత ఆర్థిక సహకారాన్ని తీసుకొని, వాళ్ళ నుంచి కొంత మెంటర్షిప్ని తీసుకొని ప్రొఫెషనల్ నెట్వర్క్స్ని క్రియేట్ చేసి, ఈవెన్ కొంచెం ట్యూషన్ ఫీజులు కావాలని అనుకుంటే ఫారెన్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఫారెన్ వెళ్ళాలని అనుకునేటటువంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా పంపించాలనే దానికి ఒక మెంటర్షిప్ ఇవ్వడం, క్లాసులు పెట్టడం. అలాగే బిజినెస్కి ఎవరైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే దానికి పెట్టుబడిని అందించడం, కమ్యూనిటీకి సంబంధించి అంటే మనం నివసించేటటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, వీటి ద్వారా అవకాశాల పెరుగుదల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మనం ప్రతి విషయాన్ని క్రిటిసైజ్ చేయకూడదండి. వాళ్ళు ఏదో అనుకున్నారు మోడలు, అది ఒకవేళ తప్పి అందులో ఏమన్నా చెయ్యకపోతే అప్పుడు అనాలి తప్ప, మొదలు పెట్టేటప్పుడు ఇది జరిగే పని కాదని అనుకుంటే అది తప్పు. సో కాబట్టి ఫస్ట్ దే ఆర్ స్టార్టింగ్, సో లెట్ దెమ్ స్టార్ట్. దీనికి సంబంధించి ఒక విజన్ కూడా తీసుకున్నారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉన్నటువంటి మొత్తం 5 కోట్ల జనాభాలో లాస్ట్ బోటం 20% ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళను ఆ యొక్క పేదరికం నుంచి బయటపడేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే టాప్ అంటే పైన ఉన్నటువంటి 10% వెల్దీ పీపుల్ ఎవరైతే ఉంటారో, వెల్దీ అంటే బాగా సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పూర్ ఫ్యామిలీస్ అంటే ఈ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు హెల్ప్ చేసేలాగా విధానాలను రూపొందించడం, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విజన్ తీసుకున్నారు. ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏంటంటే బంగారు కుటుంబాలను కొన్ని డేటా ఎనాలిటిక్స్ ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేస్తారు. సాధారణంగా P4 ఇనిషియేటివ్లో ఉన్నది, గతంలో ఉన్నటువంటి వీటిలో లేనిది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక డేటాను తీసుకొని అందులో నిజంగా ఎవరు పేదవాళ్ళు ఉన్నారు అనేదాన్ని అనాలిసిస్ చేసి వాళ్ళకి అవకాశాలను అందిస్తారనమాట. దీనికి సంబంధించి వెల్ఫేర్ బెనిఫిట్స్ కంటిన్యూ అవుతాయి. అలాగే దీనికి సంబంధించి ఒక విధానాలను రూపొందిస్తారు. నో డైరెక్ట్ ఫినాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రత్యక్షంగా పూర్తి స్థాయి ఆర్థికపరమైనటువంటి డబ్బు ఇవ్వడం అనేటటువంటిది ఏమి ఉండదు. ఉన్న స్కీముల్లోనే బెటర్గా ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది ఉంటుంది అంతే. దీనికి సంబంధించి మార్గదర్శి రోల్ ఏంటంటే కొన్ని కుటుంబాలను ఎంచుకోవాలి ఈ P4 ప్లాట్ఫామ్ మీద, వాళ్ళని దత్తత తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుగు ఆయన అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాడు అనుకోండి, ఈయనకి ఒక 100 కోట్లు డబ్బులు ఉన్నాయనుకోండి, ఈయనేం డబ్బులు ఇవ్వడు, కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక 10 కుటుంబాలను ఈయన దత్తత తీసుకుంటాడు. ఈ కుటుంబాలకు ఏ విధంగా ఈయన సహాయపడితే పైకి వస్తాయి అనేటటువంటి దానిపైన ఆలోచన చేస్తారు. దానికి ప్రభుత్వం కొంత సహాయం అందిస్తుంది. అలాగే గవర్నమెంట్ ఫెసిలిటేటెడ్ ఇంటరాక్షన్స్ అంటే ప్రభుత్వమే ఇచ్చినటువంటి కొన్ని ఫెసిలిటేటెడ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అంటే ప్రభుత్వమే కొంతమందిని తీసుకొచ్చి కొన్ని అవకాశాలకు రూపకల్పన చేస్తుంది. అలాగే సపోర్ట్ ఒపీనియన్స్, కొన్ని చోట్ల ఆర్థికపరమైనటువంటి సహకారం ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, ఎడ్యుకేషన్ చదువుకోవాలని అనుకునే వాళ్ళకి విద్యని అందిస్తారు. ఎవరైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే దానికి ఫండింగ్ ఇస్తారు, లోన్లు ఇప్పిస్తారు. సో ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దీన్ని ట్రాక్ చేస్తూ కూడా ఉంటారు P4 ప్లాట్ఫామ్ మీద. సో దీనికి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఈ P4 ప్లాట్ఫామ్ మీద ఫ్యామిలీ సెల్ఫ్ రిపోర్ట్ నీడ్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీసే చెప్తాయి ఎంతవరకు ఈ యొక్క P4 ఇనిషియేటివ్లో మాకు హెల్ప్ జరిగింది. సో ఇలాంటి విషయాలను కూడా చెప్తాయి. అంటే వాళ్ళకి ఎంత సపోర్ట్ కావాలి అనేటటువంటిది కూడా P4 ప్లాట్ఫామ్ మీద చెప్తారు. అలాగే వెరిఫికేషన్ ఉంటుంది.
ఫండ్ ఎలకేట్ చేసేటప్పుడు వెరిఫై చేస్తారు ఈ కుటుంబాలకు నిజంగా మనం డబ్బులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇలాంటి అంశాలకు సంబంధించి ట్రాన్స్పరెంట్గా ఈ ట్రాన్సాక్షన్ని P4 ప్లాట్ఫామే చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇందులో ప్రయారిటీ ఏంటంటే 20 లక్షల పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను ప్రియారిటీగా చేసుకొని వీళ్ళని పేదరికంలోంచి బయటపడేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు తర్వాత ఈ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను పేదరికంలోంచి బయటపడేశాక తదుపరి కుటుంబాలకు కూడా ఇదే రకమైనటువంటి స్ట్రాటజీని. ఇక థర్డ్ టాపిక్లోకి వెళ్తే రెసిప్రోకల్ టారిఫ్స్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈయన ఎన్నికైన దగ్గర నుంచి ప్రతిరోజు న్యూస్ ఛానల్స్ వాళ్ళకి పండగే, ఏదో కొత్తది పట్టుకొస్తూ ఉంటాడు ఈయన. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా ఈవెన్ ఆఫ్రికాలో ఉన్నటువంటి అతి చిన్న దేశాల మీద కూడా విపరీతమైనటువంటి పన్నులు వేస్తున్నాడు. అంటే అమెరికా తాలూకా వస్తువులు ఆ దేశాల నుంచి కనుక దిగుమతి అవుతూ ఉంటే వాటి మీద విపరీతమైన పన్నులు వేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, అమెరికాకి వేరే దేశాలు పంపించేటటువంటి ఎగుమతులు ఏవైతే ఉంటాయో వీటి మీద ఎక్కువ పన్నులు వేయడం వల్ల అమెరికాయే ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తుంది. అంటే అమెరికా అగైన్ దే విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్, ఓన్ ప్రొడక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది పూర్తి స్థాయిగా గ్లోబలైజేషన్ అనేది ఏదైతే ఉందో ప్రపంచీకరణ దీనికి వ్యతిరేకము. దీనివల్ల ఇబ్బంది పడే దేశాలు అమెరికా, చైనా లాంటి దేశాలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే మనం ఎక్కువగా అమెరికా వాడికి అమ్ముతూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ప్రాజెక్టులు తెచ్చుకొని ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ హైలైట్స్ ఏంటంటే కొత్తగా దీనికి సంబంధించి పన్నుల విధానాన్ని తీసుకొచ్చారు. 180 దేశాల మీద పన్నులు విధించారు. కనీసం 10% ప్రతి దేశం మీద పడింది పన్ను. ఇండియాకైతే దాదాపుగా భారతదేశానికి సంబంధించి హాఫ్ ఆఫ్ ఇండియా టారిఫ్స్ ఆన్ యూఎస్ ఇంపోర్ట్స్. అంటే యుఎస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటటువంటి అంటే మనం ఎగుమతి చేసుకునేటటువంటి దానిపైన కనీసం 26% పన్నులు విధిస్తున్నారు. సో చైనా మీద 34 అధికంగా విధించారు, జపాన్ మీద 24, యూరోపియన్ యూనియన్ మీద 20%. అంటే ఇప్పుడు ఇంకా ఈ ఏ దేశాలు పంపించేటటువంటి ఎగుమతులు కూడా అమెరికాలో కొనకపోయినా వాళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏముంది, అమెరికా వాడు సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాడు. అయితే ఈలోపు ఉత్పత్తి చేస్తారా లేదా ఎక్కువ డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటారా, ఇవన్నీ మనం వేచి చూడాలి. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే మీరు చూడండి, చైనా నుంచి వచ్చేటటువంటి చీప్ గూడ్స్ ఉంటాయి, అంటే బాగా తక్కువ రేటుకి చైనా వాడు ఉత్పత్తి చేస్తాడు. ఈ చీప్ గూడ్స్ కనుక అమెరికాకు వెళ్తూ ఉంటే అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వస్తువుని ఒక $20 కొంటున్నారు అనుకోండి. ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల ఈ $20 ఎంత అవుతుంది, మీకు తక్కువ 34% వేసాడు కాబట్టి $27 అవుతుంది. సో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ $20 వస్తువుకి అమెరికాలో ఉండేటటువంటి అమెరికా కంపెనీ ఒకవేళ ఉత్పత్తి చేసింది అనుకోండి, సమస్య లేదు. ఒకవేళ అమెరికా కంపెనీ ఉత్పత్తి చేయలేదు అనుకోండి, చచ్చినట్టు వాళ్ళు ఏం చేయాలా, చైనా వస్తువులే కొనాలి, అంతేనా. గతంలో $20 పెట్టి కొన్నవాడు ఇప్పుడు $27 పెట్టి కొంటాడు. అయితే ఈ $7 ఎవరికి దగ్గరకు పోతాయి, గవర్నమెంట్ దగ్గరకు పోతాయి, టారిఫ్స్ వాడేస్తున్నాడు కాబట్టి. సో అమెరికన్ ప్రజలు తాలూకా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అమెరికాలో పెట్టుబడులు సన్నగిల్లే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా విపరీతంగా దెబ్బతినే అవకాశం ఉంది. అట్లా కాకుండా వాళ్ళు సొంతంగా ఉత్పత్తి చేస్తే ఏ సమస్య ఉండదు. కానీ ఉత్పత్తి చేస్తారా, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి కొత్తగా ఉత్పత్తి మొదలుపెట్టి రేపొద్దున మళ్ళీ ఇంకొక బైడెన్ లాంటి వాడు వస్తే మళ్ళీ అప్పుడు ఉత్పత్తి తగ్గించేసి ఈ రిస్క్ అమెరికన్ కంపెనీలు తీసుకుంటాయా అనేది మనం వేచి చూడాలి. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు అమెరికా కాస్త పెద్ద దేశం, వాళ్ళ దగ్గర నుంచి భారతదేశంలోకి దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద మనం పన్నులు వేస్తాం ఆబ్వియస్గా. అది అమెరికాకి ఎట్లుంటుందంటే, అమెరికా ఇండియా రెండు ఒకటేనా, కాదు కదా. అమెరికా ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్, ఇండియా ఆర్థిక వ్యవస్థ ఎంత $4 ట్రిలియన్ అటు ఇటుగా. ఎక్కడ 4 ఎక్కడ 30. సో వీడి దగ్గర నుంచి ఇండియాలోకి వస్తువులు వస్తుంటే దాని మీద పన్నులు వేయాలి ఇండియా, తప్పదు. ఎందుకంటే అమెరికాని తట్టుకునేంత కెపాసిటీ మనకుందా. ఇప్పుడు ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ ఉందండి, వాడు 150,000కి తయారు చేస్తున్నాడు. భారతదేశంలో 150,000కి అమ్మామనుకోండి, మన పల్సర్లో ఎవడన్నా కొంటాడా, కొన్నాడు ఎవడు, ప్రతివాడు హార్లీ డేవిడ్సన్ వేసుకునే తిరుగుతారు. అందుకని మనం ఏం చేస్తాము, దాని మీద ఇంకో 150,000 పన్ను వేస్తాం, 3 లక్షలు అవుతుంది బైక్. ఇప్పుడు అమెరికా వాడు ఏమంటాడంటే, మీరు అలా మా మీద పన్నులు వేస్తున్నారు కాబట్టి మీ నుంచి వచ్చేటటువంటి వస్తువుల మీద కూడా మేము పన్నులు వేస్తాం అంటాడు. అర్థమవుతుందా. సో ఇట్లా పన్నులు వేస్తే అమెరికా స్థాయిలో మనం లేము కదా. సో ఎట్లా, ఇట్ ఈస్ డిఫికల్ట్. సో కాబట్టి ఆ రకంగా రెసిప్రోకల్ టారిఫ్కి సంబంధించి కొన్ని కౌంటర్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్లు ఇంకా ఇట్లానే మీరు పన్నులు వేస్తున్నారు కాబట్టి మేము కూడా ఎక్కువ పన్నులు వేస్తాం అంటుంది అమెరికా. హయ్యర్ టారిఫ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే యూఎస్కి ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు అమెరికాకి భారతదేశం ఎక్కువగా ఎగుమతులు చేయడం వల్ల
అమెరికా నుంచి తక్కువ దిగుమతులు చేసుకోవడం వల్ల, పన్నులు విధించడం వల్ల అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. కానీ అమెరికన్ కంపెనీలు మన దేశానికి వచ్చి ఎంత అమ్ముకుంటున్నాయి? ఇప్పుడు అలా అనుకుంటే ఒక పని చేయండి, మన దేశంలో కేఎఫ్సి మీద విపరీతమైన పన్నులు వేయండి మీరు కూడా. అలాగే అమెరికా నుంచి ఇక్కడ అమ్ముతున్నటువంటి చాలా వస్తువులు ఉన్నాయి, వాటి మీద పన్నులు వేసేయండి. అప్పుడు అమెరికా మార్కెట్ ఎంత పోతుంది? అరే కేఎఫ్సి భారతదేశంలోనే ఎక్కువ తింటారండి, కోకోకోలా భారతదేశంలో ఎక్కువ తాగుతారు, నైకీ షూలు భారతదేశంలో ఎక్కువ వేసుకుంటారు, అమెరికన్ కంపెనీ వాడు వియూ టీవీ ఎక్కువగా ఇక్కడ కొంటారు. మరి అంతా అమెరికా మా దేశం నుంచి బాగుపడేది కదా. మేము పంపిస్తున్నాం 4 వస్తువుల మీద పన్నులు వేస్తే నీకు అంత బాధ వస్తుంది. కాకపోతే ట్రంప్ లాంటి వ్యక్తితో మనం పోరాడి గెలవలేం కదా. సో కాబట్టి లెట్ us హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించి ఈ రీజన్స్కి ఆయన ఏం చెప్తున్నాడంటే, రీఇండస్ట్రియలైజేషన్ అంటే మా దేశంలో వేరే దేశాల నుంచి చౌకగా వస్తువులు రావడం వల్ల మా దేశంలో తయారీ రంగం తగ్గిపోయింది, దాన్ని పెంచుతాం. అలాగే వేరే దేశాలు మా మీద అధికంగా పన్నులు విధిస్తున్నాయి కాబట్టి మేము కూడా ఆ దేశాల మీద ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అంటే మా దేశాన్ని కాపాడుకోవడానికి అధికంగా మేము కూడా పన్నులు వేస్తాం. దీని కారణంగా హైపర్ గ్లోబలైజేషన్ అంటే ఇటీవల కాలంలో చాలా తక్కువ రేటుకే వేరే దేశాల నుంచి వస్తువులు వేరే దేశాలకు వెళ్తున్నాయి కదా, దాన్ని ఆపి ఏ దేశానికి ఆ దేశం సెల్ఫ్ రిలయంట్ అంటే సొంతంగా వస్తువులు తయారు చేసుకునేటటువంటి కెపాసిటీని అమెరికాకి పెంచుకోవాలని అనుకుంటున్నాం, మీ సంగతి మాకు తెలియదు. ఇట్లా అమెరికా తాలూకా రీజన్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో దీన్నే ఎకనామిక్ నేషనలిజం అనే ఒక ఐడియాలజీ ఉంటుంది. ఇదేంటంటే డొమెస్టిక్ కంట్రోల్ ఓవర్ ఎకనామీ అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ మార్కెట్ వ్యవహారాల మీద మనకే నియంత్రణ ఉండాలి తప్ప వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి వస్తువులపైన నియంత్రణ ఉండకూడదు, లేబర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద అనేటటువంటిది ఎకనామిక్ నేషనలిజం పాలసీ. దీన్నే ప్రొటెక్షనిజం అని కొంతమంది అంటారు, యాంటీ గ్లోబలైజేషన్ అని కొంతమంది అంటారు. ఇప్పుడు ట్రంప్ చేసేటటువంటి అంశం కూడా అదే. దీనికి డెవలప్మెంటలిజం అని ఉంటుంది. ఇదేంటంటే ఇండస్ట్రియల్ పాలసీని నేషనల్ డెవలప్మెంట్కి వాడతారు. అంటే మనము 2వ పంచవర్ష ప్రణాళికలో మహాల్నోబిస్ మోడల్ అని సెకండ్ 5-year ప్లాన్లో వాడాం. ఇది డెవలప్మెంటలిజం. మర్కెంటలిజం, ఐసోలేషనలిజం అని ఉంటుంది. ఇదేంటంటే రెస్ట్రిక్ట్స్ ట్రేడ్ టు ఎన్హాన్స్ నేషనల్ వెల్త్. ఇప్పుడు అమెరికా ఫస్ట్ పాలసీ అని తీసుకొచ్చాడు ఈయన, ప్రొటెక్షనిజం అని అంటున్నారు. ఇదే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి విధానం. సో ఈ మర్కెంటలైజనిజం అనేటటువంటిది ఇది గ్లోబలైజేషన్ అనేటటువంటి దానికి చాలా వ్యతిరేకం. ఈ గ్లోబలైజేషన్ అనేటటువంటి దానివల్లే భారతదేశం చాలా లాభపడింది ఇప్పుడు. సో ఇట్లాంటి వాటికి అన్ని దేశాలు కనుక ఇదే పాలసీని ఫాలో అయితే భారత్, చైనా లాంటి దేశాలకు చాలా నష్టం. ఇది ట్రంప్కి సంబంధించినటువంటి అమెరికాకి సంబంధించిన విషయం. ఇంకా మూడోది 0 hour ఇన్ లోక్సభ. మీ అందరికీ పాలిటీలో చదువుకున్నారు. ఇది April 3న ఒక రికార్డ్ వచ్చింది. 202 ఎంపీలు 5 గంటల లాంగ్ 0 hourకి సంబంధించి మన పార్లమెంట్లో మాట్లాడారట. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రికార్డు. సో 0 hour అంటే క్వశ్చన్ అవర్ అవగానే అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని లిస్టెడ్ బిజినెస్లు అంటే ఏవైతే విషయాలు మాట్లాడుకోవాలని అనుకున్నారో వాటికి సంబంధించి పార్లమెంట్లో చర్చలు జరుపుతారు. సాధారణంగా ఇది 12 గంటలకు జరుగుతుంది, అందుకే 0 hour అని అంటారు. సో బేసికల్గా ఇది ఏంటంటే ఇది పార్లమెంటరీ ప్రొసీజర్లో ఫార్మల్గా రికగ్నైజ్ చేయలేదు, కానీ ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ఈ 0 hourలో సాధారణంగా ఈ క్వశ్చన్స్ ఇట్లాంటివన్నీ చర్చలు జరిగేటటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఇందులో కొన్ని నోటీసులు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అంశం మీద మాట్లాడాలని అనుకుంటున్నారు, దానికి ఖచ్చితంగా నోటీస్ అనేటటువంటిది ఇవ్వాలి. ఈ నోటీస్ ఇచ్చిన అంశాల మీద మాట్లాడతారు. స్పీకరు ఏ అంశాల మీద మాట్లాడాలనేటటువంటి డిసైడ్ చేసి ఆ అంశాలు మాట్లాడేటటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తారు. ఇది ఒక రికార్డ్ వచ్చింది, ఇది మీరు గమనించాలి. ఇంకా 5వది పోషన్ ట్రాకర్. నేషన్ వైడ్గా అంగన్వాడీ బడుల్లో పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. ఇలా ఎంత పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు, ఎంతమంది పిల్లలు పౌష్టికాహారం పొందుతున్నారు అనేటటువంటి దానికి ఒక ట్రాకర్ని తీసుకొచ్చారు. అదే పోషన్ ట్రాకర్ యాప్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది ఒక మొబైల్ బేస్డ్ ఉంటుంది, రియల్ టైం ట్రాకింగ్ ఉంటుంది. అంటే పిల్లల అటెండెన్సు, వాళ్ళు ఎంత ఎప్పుడు వస్తున్నారు, ఏం పెట్టారు ఫుడ్, ఎంత బరువు పెరిగాడు, ఇట్లాంటి అన్ని రకాల డీటెయిల్స్ రాస్తారు. పేపర్లెస్ సిస్టమ్ ఉంటుంది, ఫిజికల్ రికార్డ్స్ ఏమి ఉండవు. ఇందులో అన్ని ఆటో జనరేటెడ్ యాప్ ద్వారానే నడిచిపోతుంటాయి బ్యాక్ అండ్ డేటాబేస్లో. మల్టీలింగ్వల్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో 24 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ భాషలో సపోర్ట్ చేసేటటువంటి విధంగా దీన్ని తయారు చేశారు. ఇది ఎందుకంటే మనం తీసుకొచ్చేటటువంటి న్యూట్రిషనల్ సర్వీసెస్ అంటే పౌష్టికాహారానికి సంబంధించిన సేవల్లో ఎంత ఎఫిషియెంట్గా మనం పనిచేస్తున్నాము, ఎంత ట్రాన్స్పరెంట్గా మనం నిజంగా పిల్లలకి ఫుడ్ పెడుతున్నాము, ఎంత జవాబుదారీతనంతో పెడుతున్నాం అనేటటువంటిది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఇది సాక్ష్యం అంగన్వాడీ పోషన్ 2.0 అనేటటువంటి దాంట్లో ఇది ఒక పార్ట్. ఇది అంగన్వాడీ సర్వీసెస్, పోషన్ అభియాన్, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాం. ఈవెన్ ఫర్ ఎడోలసెంట్ గర్ల్స్ అంటే కొంచెం యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలకి వీళ్ళకి కూడా తీసుకొచ్చాం. సో 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది వర్తింపజేశాం. గోల్ ఏంటంటే భారతదేశం మొత్తంలో మాల్ న్యూట్రిషన్ అంతం చేయడం, అంటే పౌష్టికాహార లోపాన్ని అంతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇంకా లాస్ట్ టాపిక్ ఈరోజు సీవీడ్ అండ్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, అంటే సముద్రాల్లో దొరికేటటువంటి ఒక రకమైనటువంటి మొక్కలు, గడ్డి ఇలాంటిది అనుకోండి. దీనికి ఇండస్ట్రీలో పెరుగుతుంది. కరెంట్ ఇది 200 కోట్ల మార్కెట్ ఉందట, ఇది 3000 కోట్ల మార్కెట్కి రానున్న 10 సంవత్సరాల్లో పెరుగుతుందని అంటున్నారు. అదేంటంటే బేసికల్గా సముద్రంలో ఉండేటటువంటి మొక్కల్లో చాలా అద్భుతమైన న్యూట్రియంట్స్ ఉంటున్నాయంట. ఇందులో అద్భుతంగా ఒక 54 ఎలిమెంట్స్ని ట్రేస్ చేశారు, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. అంటే ఈ సీవీడ్ ద్వారా, సముద్రంలో దొరికేటటువంటి ఈ గడ్డి ద్వారా క్యాన్సర్, షుగరు, ఆర్థరైటిస్, హార్ట్ ఇష్యూస్, హై బీపీ వీటిల్ని పూర్తి స్థాయిలో మనం ఆపచ్చు. ఎందుకంటే సీవీడ్లో కొన్ని యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి, న్యాచురల్ యాంటీబయాటిక్స్. సో ఇందులో కొన్ని కీ ప్రొడక్ట్స్ ఉన్నాయంట. ఇందులో ఆల్గినేట్ అని ఒకటి ఉంది, ఇది ఒక థిక్నింగ్ ఏజెంట్, బ్రౌన్ సీవీడ్, బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీన్ని ఫుడ్, కాస్మెటిక్ అండ్ మెడిసిన్లో వాడతారు. ఉన్నటువంటి దాన్ని థిక్గా చేస్తుంది ఇది. సో ఈ రకాల ప్రొడక్ట్స్ని మనం ఇప్పుడు మార్కెట్ పెరుగుతోంది, మీరు ఎవరైనా కంపెనీలు అవి పెట్టాలనుకుంటే ఇట్లా కొత్త రకంగా ఆలోచించండి. అగారన్ ఒకటి ఉంది, జెల్లీలాగా ఉంటుంది, ఇది రెడ్ సీవీడ్ అని అంటారు. దీన్ని తినేటటువంటి వాటిలో, డిజర్ట్స్లో వీటిలో న్యాచురల్ షుగర్స్గా వాడతారు. అలాగే క్యారాగినన్ అని ఒకటి ఉంది, ఇది జెల్లింగ్ ఏజెంట్, ఇది రెడ్ సీవీడ్లోనే ఉంటుంది. డైరీ ఇండస్ట్రీ, ప్రాసెస్డ్ ఫుడ్స్లో దీన్ని వాడతారు. సో ఇట్లా ఫుడ్ ఇండస్ట్రీలో ఈ సీవీడ్స్కి చాలా అద్భుతమైనటువంటి డిమాండ్ అండ్ మార్కెట్ లభిస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు అడిగే అవకాశం ఉంది. So these are the different topics from newspaper and PIB. Thank you.